చాలా థ్యాంక్స్ అండి. మీరు కాపాడకపోతే నేనేమైపోయేదాన్నో. మీ పేరేంటండి? తలుపు తలపడే, శ్రేయాస్ తలపడే. అది బాలీవుడ్ హీరో పేరు కదా? రియల్లీ? నా పేరుతో సినిమా హీరోనా? ఓ మిస్టర్ తలపడే, మిమ్మల్నేనండి. ఓ నేనే కదా. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కొంచెం షాపింగ్ చేయాలి. వై డోంట్ యు జాయిన్ విత్ మీ? ఆఫ్ కోర్స్, కమ్ ఆన్. అమ్మా సారీ అండి, నేను పర్స్ మర్చిపోవడం వల్ల మీతో ఖర్చు పెట్టించాల్సి వచ్చింది. నో 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 నో, మీరు అలా ఫీల్ అవ్వద్దు. నేనేమీ అనుకోవట్లేదు. ఐఎమ్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఆర్ యు ష్యూర్? ఆఫ్ కోర్స్. సరే, రేపు మనం అదే రెస్టారెంట్ లో కలుద్దాం. సో స్వీట్. సార్ సార్ సార్, పాండుగాడు మాయలో పడి ఆ మాయలడి ఫిక్స్ అయిపోయినట్టున్నాడు వీడు. ఎన్నా తలుపులు పైకి ఏమన్నా పిడిచిడ్చా? పిచ్చెక్కిందా అని అడుగుతోంది. ఓ అవును, పిచ్చే. కానీ దీనికి పట్టిన పిచ్చి కాదని చెప్పు. నాది ప్రేమ పిచ్చని చెప్పు. ఐ యామ్ ఇన్ లవ్, యు నో. లవ్వా? ఎవరితోనో? మూడు బారిపోయిన నా జీవితానికి తోడుండడానికి, నా చరిత్రను ఒక ప్రేమ కావ్యంలా మార్చడానికి, నా లైఫ్ కి లైఫ్ టైం లైట్స్ అందించడానికి ఒక అందాల రాశి వచ్చింది. తన పేరు అర్రే, నీ సిగ్గు ఏడ్చినట్టే ఉంది గాని ఆ పేరు చెప్పాడు. కావ్య. బాస్, నీకో విషయం తెలుసా? రేపు నేను నా లవరు లంచ్ కలుస్తున్నాం. అచ్చా, లంచ్ కి పోవాలంటే మనీ పర్సు బ్యాక్ పాకెట్ లో ఉండాలి, అది తెలుసా నీకు? అవును కదా బాస్. సన్యాస ఇతి ప్రాహు యోగం తం విధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి. బాస్, మీరు దేవుడు బాస్. నేను వెళ్ళి నా కావ్య గురించి కలలు కంటూ ఉంటాను. వస్తాను. తలుపులో బాస్, థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. వీడి మీద ఇంత కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్ అవసరమా? వాడిచ్చే ఇన్ఫర్మేషన్ అంతకన్నా కాస్ట్లీ బాబాయ్. మహి జీరో. ఏంటో నీ ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ కాదు బాబాయ్, ఇప్పుడు మొదలవుద్ది అసలైన సినిమా. లైట్స్, కెమెరా, యాక్షన్. హాయ్. అప్పుడే అలో చెప్పకరా, ముందొక స్మైల్ ఇవ్వు. మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పు. మీరు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేని నీ చేతిలోకి తీసుకో. కిస్ చేయి. వాట్ ఏంటి? ఏమైంది? ఒరే యదవా, నేను చెప్పిన దానికి రియాక్ట్ మాత్రం రివర్స్ అవ్వకు. ఇప్పుడు తనతో మీ చెయ్యేంటి ఇంత మెత్తగా ఉంది? మీరు నవ్వితే చాలా బాగుంటారు. చచ్చిపోతుంది మిమ్మల్ని కాదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నేను మీ బాయ్ ఫ్రెండ్ గా ఉండొచ్చా? ష్యూర్. అమ్మయ్యా, ఇక నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసే. ఇక నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. అది నేను నీకు చెప్పిన మాట దరిద్రుడా.
కామెడీ కామెడీ. ఆర్డర్ చేయి. బేరర్ 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 గారు ఆర్డర్ తీసుకోండి. ఓకే, మీరు చెప్పండి మేడం. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, జ్యూస్. మీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారా? లేదు, నాకే. బిల్లు రుబ్బడానికి పప్పు, కడగడానికి ప్లేట్లు రెడీగా ఉన్నాయి. బాసు. అరే తలుపులు, నువ్వు భయపడకరా. నీ లెఫ్ట్ సైడ్ పాకెట్ లో కార్డు ఉంటుంది, అది ఇచ్చే. తీసుకో. నీ టిప్పు కూడా తీసుకో. సారీ సార్. అది కార్డు ఎక్కడది? ఇది నా పర్సులో ఉందండి. నా కాదు, నీదే. ఇందాకే కొట్టేశా, ఇందులో కాటి అడిగిచ్చేసా. ఓహో, నీ కార్డు ఇంపార్టెంట్, కేసు ఇంపార్టెంట్. కేసే ఇంపార్టెంట్. దాన్ని ఉస్సు ఉస్సు ఉస్సు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయితో నిన్ను ఎక్కడికైనా సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్ళమని చెప్పు. బాస్. ఏం కాదు, అడుగు. రేయ్, ఈ కాలం అమ్మాయిలకి ఫాస్ట్ గా ఉంటేనే ఇష్టంరా. నా మాట వినరా. కమాన్ 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 కమాన్, తలుపులు కమాన్. మనం ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఏదైనా సీక్రెట్ ప్లేస్కి వెళ్దామా? షూర్, తప్పకుండా తీసుకెళ్తాను. కానీ దానికన్నా ముందు షాపింగ్కి వెళ్ళాలి. తీసుకెళ్తారా? కార్డు ఉంది కదరా, గీకే. ఈయన మొత్తం నాకేత్తది. చాలా బాగుంది. 50,000. ఇదెవరికి? అమ్మకి. అమ్మమ్మక? తలుపులు ఈవిడికి ఎందుకు వచ్చింది? అమ్మమ్మల కొడుకును. థ్యాంక్ యూ. బాస్, పిన్ని షాపింగ్ వచ్చింది బాస్. పిన్నా తనక్కడికి ఎందుకు వచ్చిందిరా? ప్రస్తుతానికి నన్ను ఫాలో అవుతుంది. మై గాడ్, రే దొరికితే బుక్ అయిపోతావరా? ఆల్రెడీ బుక్ అయిపోయాను. నన్ను ఫాలో అవుతుంది బాసు. అమ్మా, బతికిపోయాం వాసు. వామ్మో, ఈవిడికి తెలివితేటలేవని ఎవరన్నారు? నన్ను చూస్తే చాలు లేనిపోతే తెలివితేటలన్నీ వస్తాయి. అమ్మా, నువ్వు రావాకే. బాబాయ్, ఏంట్రా అంత గట్టిగా అరిచావు? అమ్మో, దొరికిపోతాం. దొరకం, నువ్వు మేనేజ్ చేసి పంపించేయి. ఓకే ఓకే, పంపించి వెళ్ళు 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 బాబాయ్, వెళ్ళు. వామ్మో, వదిలే తల్లి, నన్ను వదలవే అమ్మా. అమ్మా, నాకు తెలివి ఉందిరా. రారా. ఈ కోట్ ఏంటి, ఈ కళ్ళద్దాలేంటి? అద్దెకి తెచ్చావా?
చెప్పరా తలుపులు. శ్రేయాస్ ఎవరు ఇవిడ నేను తలుపులో అంటుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరండి మీరు? హూ ఆర్ యు? పిండి పిండి అనుకుంటూ కాళ్ళు దేవుడు కుక్కలా పడుండేవాడివి. అమ్మో, రాత్రి వండిన ఇడ్లీ పొద్దున ఇష్టంగా తినేవాడివి. మాడిపోయిన మసాలా దోశ మరీ మరీ అడిగేవాడివి. యు లేడీ డోంట్ కాల్ మీ రా. ఐ యామ్ నాట్ రా. అంటావురా, ఎన్నైనా అంటావు. నేను నీకెంత సాయం చేశాను. మీ బాబాయ్కి తెలియకుండా నీకు 10,000 అప్పించాను. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేరా. 10,000? అమ్మని అయ్య తలుపులు నా బీరువా తలుపులే కొలగొడతావా? 10,000 కొట్టేస్తావరా? అమ్మవారికి కట్టుకున్న ముడుపు డబ్బులు రాయి. అందుకే నాకు ప్రమోషన్ రావట్లేదు. ఏంటంటే ఆవిడకే పిచ్చి అనుకున్నాను, మీకు కూడా పిచ్చా? వాళ్ళిద్దరి సంగతి తేల్చేస్తాను, ఇక్కడే ఉండు. తేల్చేయండి. మా ఆవిడికి మెంటల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మీరేం టెన్షన్ పడకండి. ఏంటండి మాటలు? నేను మాట్లాడటమేంటి? దానికి మెంటల్. ఈ కేసు మా స్టేషన్ కూడా వచ్చింది. నిజమా? అవునే. మీరు నిజంగా ఎస్ఐయేనా? పొద్దునుంచి మావిడ మాయన పోలీసు అంటుంటే ఈ డ్రెస్ వేసుకు తిరుగుతున్నా. మీరేం పట్టించుకోకండి, టెన్షన్ పడకండి, సైలెంట్కి వెళ్ళిపోండి. ఏమిటండి దాంతో మాట్లాడతారు? డార్లింగ్ వాడు మన తలుపులేనండి, తేలుస్తాను వదిలేస్తారేంటి? వాడు తలుపులేనే, నాకు తెలుసు. అలాగా? అయ్యో, తెలియక చాలా అనేసానండి. వెళ్ళి సారీ చెప్పొస్తాను. వద్దు, సారీ తర్వాత చెప్తా గానీ ముందు శారీస్ కొనుక్కో. బాబో, మేడం శారీ చూపించు. కమ్ ఆన్ డార్లింగ్. సూపర్, వాట్ ఎ బ్యూటిఫుల్. కమాన్. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? మీరు ఏం అడిగినా ఇచ్చేస్తాను. ముద్దు అడుగు 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 అడుగు. మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూసా? ఇంకా ఏదైనా అడగొచ్చు కదా. ఐ మీన్ బ్రాండీ, వాటర్. అడగరా, లేకపోతే నీకు మ్యాటర్ లేదనుకుంటది. కిస్ ఇస్తావా? దొంగ, నువ్వు చాలా ఫాస్ట్. ఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను రెచ్చిపోతా. రెచ్చిపో. వచ్చేసింది బాసు. సరసరా బాకే విషంలా సరసరా పై పై కిరారా సరసరా నీకై మసన్ కానా సరసరా తోగే నిషాలా సరసరా నన్ను దూకనీరా. రసికుడవని చేరా రుజువేది రాజశే. వామో, కాపాడండి. మోసం, అన్యాయం. కాదు, అవకాశం. నువ్వెవరు? నా బాయ్ ఫ్రెండ్. మరి నన్నెందుకు బుక్ చేసేవే? నీలాంటి వాళ్ళు అమ్మాయిలకి అట్రాక్ట్ అయితే ఎంత డబ్బైనా లాగచ్చని ఓ చిన్న ఆలోచన. ఎట్టా? నువ్వు ఈ అమ్మాయిని బలాత్కారం చేసావనడానికి ఈ మొబైల్ వీడియో సాక్ష్యం. వామ్మో, నేనేం చేయకపోయినా చాలా చేసినట్టుంది. దానికి యాడోక తమ్ముడు, ఈ వీడియో నీ చేతికి రావాలంటే నువ్వు నేను అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే. తలుపులు అడగరా, ఎంత కావాలో అడుగు. డబ్బా? డబ్బంట, డబ్బు. డామిట్ అడుగు, లేకపోతే నువ్వు బుక్ అయిపోతావురా. డబ్బు ఎంత కావాలి? 20 లక్షలు. 20 లక్షలు ఇస్తానని చెప్పు. 20 లక్షలు ఇస్తానని చెప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. తలుపులు, వాళ్ళని నేను పట్టుకోవడానికి నేను నీతో ఈ స్టిక్ ఆపరేషన్ చేయించాను రా. హలో హలో. ఛా, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి పాండు? నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది ఎంత పని చేశారే ఎవరు పుట్టారు డబ్బు డబ్బా డబ్బు 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 నిన్నిసార్లు రిపీట్ చేస్తావేంట్రా? కరెక్షన్ కట్ అయినట్టుంది. వామ్మో వీడు చంపేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యా 2 లక్షలు ఇస్తావా? టాయిలెట్కి వెళ్ళే దారితో చెబితే వెళ్ళొచ్చి చెబుతాను. అర్జెంట్ అయ్యా. పిచ్చి వేషాలు వెయ్యవుగా? వేషాలు వేస్తే పిచ్చెక్కిపోతుందని ఇప్పుడే తెలిసింది. నేను మళ్ళీ వచ్చి చెబుతాను అయ్యా. వెళ్ళా. ఒరే తలుపులు, నీకెందుకు రాయి తలపడేలు తలక మాసిన పనులు? వెదవ పాత్రలు కనుక్కునే మొహం నువ్వును. ఒరే తలుపులు, ఏదో ఒకటి చేయరా. ఈ జేమ్స్ బాండ్ స్కెచ్ ని స్క్రాచ్ చేయకరా, చేయరా. ఏంట్రా డబ్బడితే చేయి చూపిస్తున్నా? ఫోన్ ఇస్తే డబ్బులు వస్తాయి. తేడా వస్తే ప్రాణం కూడా పోద్ది. మాట్లాడా. తలుపులు, తలుపులా, తలుపులా. అలా అర్జెంట్ గా 20 లక్షలు తీసుకొని నేను చెప్పిన ప్లేస్ కురా. నేనెందుకు ఇవ్వాలరా 20 లక్షలు? కుర్చీలో గన్ను పెట్టి పేల్ చేస్తా ఎద్దాబా. బాబాయ్ తలుపులు. శభాష్ రా. మొత్తానికి ఫోన్ చేసావు. ఇంతకీ వాడికి ఏం చెప్పావు? 20 లక్షలు. అర్థమైంది. తేడాలు వస్తే ప్రాణాలు తీస్తాడంట. ఒరేయ్, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అడ్రస్ చెప్పను, అడ్రస్ చెప్పను. ఫోన్ ఇవ్వరా. అట్టయితే ఓకే డార్లింగ్, అడ్రస్ చెప్పు. అడ్రస్ చెప్తే డబ్బులు తెస్తాడంట. హలో సార్, ప్లీజ్ సార్, మా బాస్ ని ఏం చేయకండి సార్. మీరు అడిగిన 20 లక్షలు ఇప్పుడే 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 తీసుకొస్తాను సార్. ప్లీజ్ సార్, మా బాస్ ని ఏం చేయకండి సార్. అడ్రస్ 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 చెప్పండి సార్, ప్లీజ్ సార్. రింగ్ రోడ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే 3వ హౌస్. అక్కడ వైట్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి రండి. అక్కడ 3వ బిల్డింగ్. అర్థమైంది కదా? 20 లక్షలు. ఏమైనా తేడా వస్తే ఇక్కడేడి ప్రాణం పోద్ది. అలాగే సార్, 10 నిమిషాల్లో 20 లక్షలతో అక్కడే ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అబ్బా ఏమి యాక్టింగ్ పాండు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్. ఇప్పుడు అభి క్లైమాక్స్ స్టార్. బాస్ నీ ప్రేమల తర్వాత ముందు క్యాష్ ఇవ్వు. మీరు తీసిన వీడియో మ్మ్. బాస్ పదండి. రేయ్, బ్యాగ్ ఖాళీగా ఉందేంట్రా? కన్ను బరువుగా ఉంది కదా, బుల్లెట్లు ఫుల్లుగా ఉన్నాయి. అమ్మో, ఇది మోసం. చాలా మోసం. మరి మీరు చేసిందేంటో? స్వింగ్ లో ఉన్న మిమ్మల్ని పట్టుకోవడానికి మేము చేసిన స్టింగ్ ఆపరేషన్. నువ్వు తలుపుల్ని రెస్టారెంట్ లో కలిసినప్పటి నుంచి ఫ్లాట్ కి తీసుకొచ్చి ఫిట్టింగ్ పెట్టేంత వరకు మొత్తం సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేశాం. సెలబ్రిటీని చేయడం ఎలాగో మాకు తెలుసు. డబ్బు సంపాదించడానికి కష్టపడాలి గాని డబ్బు కోసం ఇంకొకరిని కష్టపెట్టడం కాదు. ఆఫ్ కోర్స్ నువ్వెలా తయారవడానికి కొంతమంది మూర్ఖులున్నారనుకో. అప్పుడే నీ వింగేంటో నాకు అర్థమైంది. మగాళ్ళని ట్రాప్ చేయడం, డబ్బు ఖర్చు పెట్టించి అవసరాలు తీర్చుకోవడం, అవసరం తీరాక బ్లాక్ మెయిల్ చేసి ఫుల్లుగా క్యాష్ లాగేయడం. సిగ్గులేదు? మీ ఇద్దరు సంగతి కోర్టు చూసుకుంటుంది, పదండి. మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి మహా అయితే 6 నెలలు జైల్లో ఉంచగలరు, కానీ బయటకొచ్చి మీ అంతు చూస్తాను. అంత సీన్ లేదమ్మా. నిన్ను అరెస్ట్ చేస్తుంది కేవలం ప్రసాద్ని మోసం చేసినందుకే కాదు, జ్యువెలరీ షాప్ ఓనర్ మహేష్ అగర్వాల్ని చంపి పూడ్చినందుకు. ఎలాగని షాక్ అయ్యావా? నువ్వు ప్రసాద్ని ట్రాప్ చేసినట్టే
మహేష్ ని ట్రాప్ చేశావు. మహేష్ నీ మీద మోస్తూ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పోయి దివాలా తీశాడు. అతని దగ్గరున్న ఆస్తులు ఎలా తరుక్కుంటూ వచ్చాయో నువ్వు అలాగే అతనికి దూరం అవుతూ వచ్చావు. అతన్ని నిన్ను నిలదీసేసరికి నువ్వు అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగడం మొదలు పెట్టావు. దానికి ఆధారాలేంటి? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనుకున్న మహేష్ అగర్వాల్ మెడ మీద చేతి గుర్తులు, ప్రేమతో మా తలుపులు గాడి బుగ్గ మీద తాకావే ఆ చేతి గుర్తులు, రెండింటిని మ్యాచ్ చేసి చూస్తే ఒక్కరివేం తేలింది. ఆ మర్డర్ చేసిన డస్కువి నువ్వేం తెలిసింది. సార్, ఇప్పుడే చేయలాభం చెప్పండి. పోయి మీ భార్య పిల్లల్ని క్షమాపణ అడగండి. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. సరే సార్. అరే తలుపులు! థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్. నన్ను ఎర్రోని చేసి ఇంత నాటకం ఆడిస్తారా? వాళ్ళు నన్ను ఏమన్నా చేసుంటే. అరే మేమందరం ఉన్నాం కదరా, నీకేమవుతుంది చెప్పు. అయినా నీ కోట్లో కెమెరా పెట్టాం కదా. నాకొక కోటు, దానికి ఒక క్రెడిట్ కార్డు. అయినా టీ కోసం ఆలోచించే నువ్వు నాకు క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడే ఆలోచించాల్సింది. ఈనమ్మ కార్డు. ఆ కార్డు నాదిరా. మీదా బాబాయ్? మిమ్మల్ని కూడా వాడా? ఇద్దరూ కలిసి రెండు వైపులా నాకేశారు కదరా. బాసు బాసు పదరా చెప్తా. ఎలా ఉంది మన స్టింగ్ ఆపరేషన్? నువ్వు దొరికితే నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెట్టేస్తాను రే. డబ్బులు దొబ్బేసింది నేను కాదు బాసు. భీమ్రెడ్డి, బిహెచ్ఎల్ భీమ్రెడ్డి, గుండ్రెడ్డి, గుడిమల్ కపూర్ గుండ్రెడ్డి. అటాక్! Zigzag chun chung.